పులిసిన దేశవాళీ నాటావు మజ్జిగ, భారతదేశవాళీ నాటావు మజ్జిగ, ఇండియన్ ఇండిజినస్ కౌ సోర్డ్ బటర్ మిల్క్, ఇంగువ అంటే హింజ్, పాల ఇంగువ, తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు, లేత కొబ్బరి బొండం నీళ్ళు, ఇవన్నింటి మిశ్రమము ఇలా పూతలు వచ్చిన చెట్లకు పూత నిలబడడానికి, పూత పిందెగా మారడానికి వాటి మిశ్రమము అవసరము. ఈ పులిసిన దేశవాళీ నాటావు మజ్జిగ, పాల ఇంగువ, కొబ్బరి బొండం నీళ్ళు, వీటన్నిటిని కలిపి ఈ మామిడి తోటలకు పిచికారీ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది పూత పిందె నిలబడడానికి చాలా దోహదం చేస్తుంది. ఇక్కడ బెన్నిస, బంగినపల్లి, హిమాయత్, హిమపసంద్, హిమపసంద్ ఈ చెట్లకు పిచికారీ స్ప్రే కొనసాగుతున్నది. పూత దశ నుంచి పిందె దశకు మారడము అవన్నీ జరుగుతున్నది. మీరు ఈ వీడియోలో చూసినట్టు పూత పిందె మారడం అంతా ఆశాజనకంగా ఉంది. నీటి తడులు కూడా కొనసాగుతున్నాయి డ్రిప్ ద్వారా, మరియు ఫ్లడ్ ఇరిగేషన్ అంటే భూమి కాలువల వెంబడి పారించడము. ఈ చెట్లకు పూతలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇదంతా పూత పిందె మారే దశ కొనసాగుతున్నది. నీటి తళ్ళు కూడా ఇది రెండో తడి కొనసాగుతున్నది. రెండో తడి కూడా లైట్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతున్నది. జై గోమాత, జై బసవన్న. ఇది కంచిరోపల్లి గ్రామం, పెబ్బేరు మండల్, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఇక్కడ దరిదాపు 7-8 రకాల మామిడి రకాలు ఉన్నాయి. దశరి, అమరాపాలి, కేసర్, బంగినపల్లి, బెన్నిషాన్, హిమాయత్, హిమపసంద్, పెటా స్వీట్, మంజీరా, పునాస మామిడి, మల్గోవా, ఇటువంటి 8 రకాలు, అల్ఫాన్సా, తోతాపురి, బెంగళూరా రకాలు ఉన్నాయి. అంటే జ్యూస్ పల్ప్ చేయడానికి అనువైనటువంటి రకాలు కూడా ఉన్నాయి. అల్ఫాన్సా, తోతాపురి. తర్వాత ఈ పూతలు వాతావరణ పరిస్థితి నుంచి, తర్వాత ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయము సుభాష్ పాలేకర్ గారి విధానంలో అమలు చేయడం జరుగుతున్నది. ఈ పూత పిందెగా మారడం అంత ఆశాజనకంగా ఉన్నది. నీటి తళ్ళు, లైట్ తళ్ళు కొనసాగుతున్నాయి. ఈరోజు పిచికారీ కూడా కొనసాగుతున్నది. పులిసిన దేశవాళీ నాటు ఆవు, భారతదేశవాళీ నాటావు మజ్జిగ, పాల ఇంగువ, కొబ్బరి బొండం నీళ్ళు ఇవన్నీ కలిపి పిచికారీ స్ప్రే చేయడం జరుగుతున్నది. జై గోమాత, జై బసవన్న. జై జవాన్, జై కిసాన్, జై భూమాత, జై గంగా మాత. యూట్యూబ్ ఛానల్ ABCDF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR, యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ బై KVR.
జై జవాన్ జై కిసాన్ జై హో.